హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ పుదీనా చట్నీ. ఈ పుదీనా చట్నీని రైస్తో సర్వ్ చేసుకున్నా, ఏదైనా టిఫిన్స్లోకి సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఈజీగా రెడీ అయిపోతుంది కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, పుదీనాతో కమ్మని చట్నీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా చట్నీని ప్రిపేర్ చేయడం కోసం ఫ్రెష్గా ఉన్న పుదీనాను తీసుకోండి. నేను పెద్ద సైజు కట్టంత పుదీనాను తీసుకున్నాను. ఇలా తీసుకున్న పుదీనాను కాడలు లేకుండా ఆకులను మాత్రమే గిల్లుకొని స్ట్రైనర్లో వేసుకోండి. ఇదే విధంగా మీరు తీసుకున్న పుదీనా మొత్తాన్ని గిల్లుకొని బౌల్లోకి వేసి పెట్టండి. ఇలా నీట్గా ఆకులను మాత్రమే గిల్లుకొని తీసుకున్న తర్వాత అదే స్ట్రైనర్లోనికి కారానికి సరిపడా పచ్చిమిర్చిని తొడిమెలు తీసి యాడ్ చేసుకోండి. ఇలా పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత వాటర్ పోసి 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని 1/2 కప్పు వరకు పల్లీలను వేయండి. పల్లీల క్వాంటిటీ స్పూన్ వైజ్గా చెప్పాలంటే 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల పల్లీలను వేయండి. ఇలా తీసుకున్న పల్లీలను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. పల్లీలు చక్కగా ఫ్రై అయిన తర్వాత పల్లీలను ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు నువ్వులను వేయండి. అంటే 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల నువ్వులను యాడ్ చేసుకోండి. ఇలా నువ్వులను వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి నువ్వులు కాస్త చిటపటలాడేంత వరకు కలుపుతూ ఫ్రై చేసి, ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలను నువ్వులను ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత అదే ప్యాన్లోనికి 1 స్పూన్ ఆయిల్ని వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, ముందుగానే శుభ్రంగా కడిగి తీసుకున్న పుదీనాను పచ్చిమిర్చిను పోపులోకి వేసేయండి. ఇలా పుదీనా పచ్చిమిర్చిని పోపులోకి వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. పుదీనా ఫ్రై అవ్వడానికి ఎక్కువగా టైం పట్టదు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేస్తే సరిపోతుంది. పుదీనాని మరీ ఎక్కువగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసినా పచ్చడి టేస్టీగా ఉండదు. కాబట్టి పుదీనాలోని వాటర్ కంటెంట్ పోయి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ అయిన పుదీనాను పచ్చిమిర్చిని వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. చట్నీని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకోండి. అందులోకి ముందుగానే ఫ్రై చేసి పెట్టిన పల్లీలను నువ్వులను వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. పల్లీలు నువ్వులను ఇలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న పుదీనాను పచ్చిమిర్చిని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. పుదీనా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత 2 నుంచి 3 రెమ్మల వరకు చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లోకి వేసేయండి. చింతపండు వేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ను వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మరి మెత్తని పేస్ట్లా కాకుండా మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న చట్నీ ఇలా వస్తే సరిపోతుంది. ఇలా రెడీ అయిన చట్నీకి పోపును ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకోండి. పోపు దినుసులు అంటే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు. ఇలా పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత కచ్చా పచ్చాగా దంచిన 4 వెల్లుల్లి, 3 తుంచిన ఎండుమిర్చిని వేసి ఎండుమిర్చి వెల్లుల్లి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. ఎండుమిర్చి చక్కగా ఫ్రై అయిన తర్వాత 3 రెమ్మల కరివేపాకును వేసి
కరివేపాకు కూడా కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేయండి. కరివేపాకు చక్కగా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసి పోపు కలిసేలా బాగా కలపండి. ఇలా రెడీ అయిన పోపులోనికి ముందుగానే గ్రైండ్ చేసి తీసుకున్న పుదీనా చట్నీని వేసేయండి. చట్నీ వేసిన తర్వాత పోపు కలిసేలా ఒకసారి బాగా కలపండి. పోపు చక్కగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, సింపుల్గా టేస్టీగా పుదీనా చట్నీ రెడీ. ఇలా రెడీ అయిన చట్నీని మీ ఇష్టాన్ని బట్టి రైస్తో, టిఫిన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా టేస్టీగా హెల్దీ పుదీనా చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ పుదీనా చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.